వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక దీప అయితే జ్యోత్స్నని కంప్లీట్గా టార్గెట్ చేస్తూ నువ్వు ఏం చేసినా ఎలా చేసినా విత్తనం లాంటి నిజాన్ని బయటకు పడకుండా ఆపలేవు జ్యోత్స్న అని చెప్పి అనేసరికి ఇది తెలిసి అంటుందో తెలియక అంటుందో తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా దీనికి ఏదో నిజం తెలుసు అనే విషయం మాత్రం అర్థమవుతుంది. దీని దగ్గర వీలైనంత త్వరగా బయటపడాలి అని చెప్పి జ్యోత్స్న తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు దీపా? ఈ విషయంలో నాకు కాశీ గురించి ఏం తెలియదని చెప్తున్నాను కదా, అయినా కూడా నువ్వు రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ వేస్తూ ఉంటే నేనేమనాలి? నువ్వు ఏదేదో ఊహించుకొని నాకు ఏదో తెలుసు అనుకుంటున్నావు, కానీ నాకు కాశీ గురించి కానీ కాశీ ఇక్కడికి ఎందుకు వచ్చాడనే విషయం కానీ నాకేం తెలీదు అని చెప్పి జ్యోత్స్న కరాఖండిగా చెప్పేసింది. ఇక ఆ మాటలకి దీప కావాలని, మరి కాశీ ఈ ఇంటికి ఎందుకు వచ్చుంటాడు? నీకు కాశీకి అస్సలు పడదు, ఆ విషయం అందరికీ తెలుసు కదా, కానీ నన్ను కలవలేదు, అలాగే మా బావనే కలవలేదు, మరి ఇంకెవరిని కలిసుంటాడు? ఇంకెవరిని కలవడానికి ఈ ఇంటికి వచ్చుంటాడు? మరి ఆ విషయంలో నేను ఎంక్వైరీ చేయొచ్చు కదా జ్యోత్స్న అని చెప్పి అనగానే, ఇక అప్పుడు జ్యోత్స్న ఏమో తప్పించుకోవాలని, ఇంకా అనవసరం దీని దగ్గర ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా ఎక్కడో పాయింట్ దగ్గర దొరికిపోతాను, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి తనలో తానే అనుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత నిజం నిప్పు లాంటిది జ్యోత్స్న, ఎక్కువ రోజులు దాగదు, ఖచ్చితంగా బయటపడుతుంది. ఆ రోజు నువ్వు చేసిన తప్పు నీకే తెలిసి వస్తుంది అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుని వెళ్ళిపోద్ది. ఇక జ్యోత్స్న కూడా తనలో తానే అనుకుంటా ఉంటుంది, ఇదంతా నా జీవితం, సుమిత్ర దశరథులు నా కన్న తల్లిదండ్రులు కాదు, ఈ విషయం నీకు తెలుసో లేదో నాకు తెలియట్లేదు, కానీ తెలిసినట్లే మాట్లాడుతున్నావు. కానీ నేను మాత్రం ఒక్కటే డిసైడ్ అవుతున్నాను, నా జీవితం నాకు నచ్చినట్లుగా ఉండాలి, అందులో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో నేను అస్సలు తగ్గను. నేను హ్యాపీగా ఉండడానికి ఏం చెయ్యాలో అన్నీ చేస్తాను. ఇప్పుడు గౌతమ్తో ఆ ఎంగేజ్మెంట్ కూడా ఆపి ఆ నిందని నీ మీద వేసి అందరి దృష్టిలో బ్లేమ్ చేస్తాను అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటుంది జ్యోత్స్న. ఇక మరోపక్క కరెక్ట్గా కాశీ ఇంటికి వచ్చే టైంకి ఇంకా స్వప్న వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని అంటే, అమ్మ పోయినసారి జ్యోత్స్న ఎంగేజ్మెంట్ గౌతమ్తో ఆగిపోయింది కదా అని చెప్పి అనగానే, అవును ఇప్పుడు కూడా జరుగుతుందో లేదో మనకు తెలియదు కదా అని చెప్పి అనగానే, అదేంటమ్మా అలా అంటున్నావు? గౌతమ్తో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఎందుకు జరగదు, ఎందుకు ఆగిపోతుంది అని చెప్పి అనగానే, మీకు తెలీదే, ఆ పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరూ కలిసి చాలా పెద్ద నాటకాలు ఆడుతున్నారు. మీకు తెలియని విషయాలు ఏంటంటే చాలా దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. గౌతమ్తో లాస్ట్ టైం ఏం జరిగిందో తెలుసా? గౌతమ్ చెడ్డవాడు అనే విషయం జ్యోత్స్నకి పూర్తిగా తెలుసు. కేవలం జ్యోత్స్నకి మాత్రమే కాదు, పారిజాతం గారికి కూడా తెలుసు. కానీ ఈ విషయంలో దీపని ఎలా అయినా సరే అన్యాయం చేయాలని, తనని అందరి ముందు బుక్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇదంతా ప్లాన్ చేశారు. గౌతమ్తో పోయినసారి ఎలా అయితే ఎంగేజ్మెంట్ జరగకుండా ఆగిపోయిందో ఇప్పుడు కూడా అలాగే ఆగిపోతుంది, చూస్తూ ఉండు. ఇప్పుడు కూడా గౌతమ్తో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎంగేజ్మెంట్ జరగనివ్వరు. ఎందుకంటే వాళ్ళకి గౌతమ్ ఎలాంటి వాడో ఏం మనిషో తెలుసు. అందుకే వాళ్ళు కేవలం ఇదంతా దీపని ఆ ఇంట్లో నుంచి అందరి ముందు బ్లేమ్ చేసి వెళ్ళగొట్టడానికే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చెప్పించింది. దాంతో ఇవన్నీ ఇంకా కాశీ వింటాడు. కాశీ విని, ఏంటిది గౌతమ్ గురించి ముందే తెలుసా? జ్యోత్స్నక్క మాటలు విని నేను మోసపోయానా? తను కావాలనే అబద్ధాలు చెప్పిందా? ఇప్పుడు ఏం చేయాలి? నేను అనవసరంగా దీపక్క విషయంలో అన్యాయం చేస్తున్నానా అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటాడు. కాశీ అలా అనుకుంటూ ఉండి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయంలో దీపక్కకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎలా అయినా సరే ఈ నిశ్చితార్థం గురించి లేదా ఈ విషయాలన్నిటి గురించి ఎవరితో డిస్కస్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటాడు. ఇక ఆ మాటలకి స్వప్నేమో అసలుకి ఏం జరిగి ఉంటుంది, ఎందుకు అన్నయ్య పాత విషయాలన్నీ బయట పెట్టమన్నాడు అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. కాశీ వెళ్ళిపోతాడు, అలాగే కావేరి కూడా వెళ్ళిపోద్ది. ఇక మరోపక్క శ్రీధర్ ఏమో, ఈ విషయంలో ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా మనకి తెలిసిన కథ వెనక తెలియని నిజాలు చాలా ఉన్నాయి, ఈ విషయంలో డైరెక్ట్గా నేను ఖచ్చితంగా పారిజాతం అత్తగారికే ఫోన్ చేసి అడిగితే మొత్తం నిజాలన్నీ కూడా బయటపడతాయి అని చెప్పేసి ఇంకా పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఇదేంటి అల్లుడు ఫోన్ చేస్తున్నాడు, ఈడికి జలకిద్దాం అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉండేసరికి, హలో ఎవరు అన్నట్టు మాట్లాడిద్ది. నేను నీ సవతికి కూతురికి మొగుణ్ణి,
ఇంకా అలా మొత్తం రిలేషన్ చెప్పేటప్పటికి నువ్వా అల్లుడు చెప్పు ఏంటి విషయం అనగానే నువ్వా అని అలా అంటున్నావేంటత్త అంటే నా నెంబర్ డిలీట్ చేసావా అని చెప్పేసి అనగానే అవును ఈ మధ్య నేను వేస్ట్ నెంబర్లన్నీ కూడా డిలీట్ చేసేసానులే చెప్పు విషయం ఏంటి ఏం లేదత్తా నేను గౌతమ్ గురించి జ్యోత్స్న ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి చేశాను అవును ఆ ఇంటి అల్లుణ్ణి కదా మరి నాకు ఇప్పటి వరకు ఆహ్వానం ఎందుకు అందలేదు అని చెప్పి అనగానే పారిజాతమేమో ఫోన్ మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చేసిద్ది మేము దుష్టులకు దూరంగా ఉందామని ఇంకా మేము ఈ ఎంగేజ్మెంట్ గురించి అంతగా పట్టించుకోవట్లేదులే అందుకని అయినా నీకు నిశ్చిత ఇంకా నీకు ఆహ్వానం అందితే లాస్ట్ టైం వచ్చావుగా ఎంగేజ్మెంట్ జరిగిందా అని చెప్పి అనగానే జరగలేదు కానీ ఈసారి జరగొచ్చేమో కదా అని చెప్పి అనగానే లేదు జరగదు అని చెప్పి గట్టిగా అంటది ఏంటత్తా ఏమంటున్నావు నువ్వు ఎంగేజ్మెంట్ ఎందుకు జరగదు అని చెప్పి అనగానే ఎంగేజ్మెంట్ జరగదు అంతే ఈసారి అని చెప్పి గట్టిగా అనేసరికి ఒక్కసారిగా ఇక హాల్లో దశరథ్ అలాగే శివనారాయణ కార్తీక్ వీళ్ళందరూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అలా ఉండిపోయేసరికి పారిజాతం ఏమో రియలైజ్ అయ్యిద్ది అమ్మో ఏం నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఇలా హాల్లోకి వచ్చేసానా అమ్మో ఇప్పుడు వీళ్ళందరూ వినేసినట్టున్నారు నేను చచ్చాను ఇప్పుడు అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం మాటలకు శివనారాయణ ఒక్కసారిగా కోప్పడతాడు అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అసలు నీకు బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఎందుకు జరగదు అంటున్నావు అనగానే ఇంక ఈ లోపు జ్యోత్స్న వచ్చి కవర్ చేసేది ఎందుకు తాతయ్య ఏదో పొరపాటున అనిందిలే వదిలేయండి అనగానే కార్తిక్ కావాలని రెచ్చగొడతాడు ఇక ఈ లోపే సుమిత్ర వచ్చి తిట్టిద్ది ఎందుకు అత్తయ్య ఇలాగా ఏం పాపం చేశాను అత్తయ్య నా కూతురు ఎంగేజ్మెంట్ శుభకార్యం జరగకూడదని ఎందుకు అత్తయ్య మీరు ఇలా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యో సుమిత్ర నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను నిజంగా అలా అనలేదమ్మా నన్ను క్షమించు అది అని చెప్పి అనేసరికి చిచి ఏం మనిషిలో ఏంటో ఇలాంటి వాళ్ళని ఏమనుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా తిట్టుకుంటే వెళ్ళిపోద్ది జ్యోత్స్న ఇంకా సుమిత్ర సో జ్యోత్స్న ఏమో ఇంకా కార్తీక్ ఇంకా రెచ్చగొడుతుంటే ఇక చాలు ఆపు బావా ఆ తాతయ్యని ఎందుకు రెచ్చగొడుతున్నావు గ్రాని ఏదో తెలియక అన్నని చెప్తున్నానుగా అని చెప్పి అనగానే ఇక ఆ తర్వాత శివనారాయణ ఏమో ఈ ఎంగేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాలి ఒక్కవేళ జరగలేదనుకో నిన్ను మాత్రం బయటకు గెంటేస్తాను అని చెప్పి అనగానే కార్తీక్ కావాలంటే రెచ్చగొడుతూ ఏమో పెద్దసారు ఇగో పారు అలాగే అలా అల్లుడు శ్రీధర్ కలిసి ఏదైనా ప్లాన్ చేశారేమో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ జరగకుండా అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి వాడు అన్నదే నిజమైందనుకో నిన్ను మెడబట్టి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాను అని చెప్పి గట్టిగా అంటాడు శివనారాయణ ఆ మాటలకి పారిజాతం భయపడిపోయి కాళ్ళ పడి నన్ను క్షమించండి నేను అలా అనలేదు ఆ ఉద్దేశంతో అనలేదు అనగానే ఇక వెళ్ళిపోతాడు శివనారాయణ ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంక దశరథ్ కూడా తిడతాడు తిట్టిన తర్వాత బాబు నువ్వు కూడా నన్ను అలా అపార్థం చేసుకుంటున్నావా అని చెప్పి అనగానే లేదు మిమ్మల్ని నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను మీరు ఎలాంటి వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు దయచేసి నా కూతురుకు మాత్రం దూరంగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పారిజాతం కూడా వెళ్ళిపోద్ది జ్యోత్స్న కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కార్తీక్ ఏమో అక్కడే నుంచొని నవ్వుకుంటాడు ఈ విషయంలో ఎట్లా అయినా సరే జ్యోత్స్నకి తగిన బుద్ధి చెప్పాలి తనని అందరి ముందు లాక్ చేయాలి నిజం తప్ప ఇంకేం చెప్పలేకుండా బుక్ చేసేయాలి అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటాడు ఇక ఈ లోపు ఫోన్ వచ్చింది నేను అక్కడికే వచ్చేస్తున్నాను మీరు అక్కడికే వచ్చాయని చెప్పిన చోటుకే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక మరోపక్క ఇక కార్తీక్ దీప అలాగే కాశీ స్వప్న నలుగురు ఒక ప్లేస్లో కలిసి ఇంకా మాట్లాడుకుంటారు నన్ను క్షమించు బాబా నిజంగా నేను జ్యోత్స్నకు గురించి ఆలోచించలేదు జ్యోత్స్నక్క గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉంది అందుకే గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయమంటే చేశాను బాబా అందుకే తనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేశాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా కార్తీక్ అయితే ఆలోచనలో పడతాడు మీ అక్కని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసి మీ అక్కని బ్లేమ్ చేసి అందరి ముందు నిందించి బయటికి పంపించేయాలని చూస్తుంది జ్యోత్స్న అని చెప్పంటాడు నువ్వు చెప్పే వరకు నాకు నిజం తెలియదు బావా లేదంటే నేను దీపక్క విషయంలో ఎందుకు అన్యాయం చేస్తాను చెప్పు జ్యోత్స్నక్క ఏదో కన్ఫ్యూజన్లో ఉంది బాధలో ఉంది అంటే హెల్ప్ చేద్దాం అనుకున్నాను తప్ప దాంతోపాటు నా అవసరం కూడా ఎక్కువగా ఉండడం వల్ల నేనేం చేయలేకపోయాను ఈ విషయంలో నీది తప్పని నేను అనలేనులే నీ అవసరం కొద్దీ ఇచ్చేసావు కాకపోతే మేం గుర్తుకు రాలేదు అదే బాధగా ఉంది అని కార్తీక్ అంటాడు అయ్యో అలా ఏం లేదు బావా మీరే కష్టాల్లో ఉన్నారు కదా మిమ్మల్ని అడగడం ఎందుకు అని చాలా ఇబ్బంది పడ్డాను బావా నన్ను క్షమించు అని చెప్పి కాశీ మళ్ళీ అనేసరికి సరే మేము కనీసం సాయం చేయలేకపోయినా ఒక సలహా అన్నా ఇవ్వగలం కదా నువ్వు అది కూడా మా దగ్గర చేయలేకపోయావు అని చెప్పి కార్తీక్ అనేసరికి అలా ఏం లేదు బావా అనగానే సర్లేండి వాడు అతి మంచోడు అందుకే ఇక జ్యోత్స్న దగ్గర కరిగిపోయి ఉంటాడు తను చెప్పిన మాటలకి అలాగే సాయం చేస్తాను అనేసరికి కాస్త ఇదై ఉంటాడు వదిలేయండి అని చెప్పి దీప అంటది ఇక ఆ తర్వాత సరే ఇప్పుడు ఏం చేయాలి అనగానే చెప్తాను ఖచ్చితంగా ఆ జ్యోత్స్నని అందరి ముందు లాక్ చేయాలి
ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపేసి ఆ నిందని దీప మీదకు వేయాలని చూస్తుంది. అందుకే ఎలా అయినా సరే ఈ విషయంలో తన ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. అలా అడ్డుకోవాలి అంటే మన నలుగురం కలిసి ఒక్కటిగా పనిచేయాలి అని చెప్పి అంటాడు కార్తిక్. అలాగే ఇంకా 10 లక్షలు కూడా డబ్బిస్తాడు. వద్దు బావా, నేను ఏదో ఒక రకంగా చూసుకుంటాలి అంటే ఎలా చూసుకుంటావు? నువ్వు దీనివల్లే కదా ఆ జ్యోత్స్న మాయలో పడబోయావు. అవసరం లేదు. అయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సాయం చేసినప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకోకపోతే ఇంకెలా చెప్పు అని చెప్పి అనగానే ఇక దీప కూడా అంటది, తీసుకో కాసి, అందులో నీకు నీ అవసరానికి సరిపడా ఉంది అనగానే, సరే బావా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని చెప్పి అనగానే, ముందు నీ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను. టైం వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయండి చాలు. మన నలుగురం కలిసి పనిచేస్తున్నాం అనే విషయం జ్యోత్స్నకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే